ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారం ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ ద్వారా యవనస్తుడి కొడుకుని మీ అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి కొడుక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణను నడిపింపబడుతున్న మా పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన యవన స్నేహితులారా, మరి గత అనేక వారాలుగా ఈ యవనస్తుడి కొడుకులో యవనుడా నీ యవన జీవితం దేని కొరకు నీకు తెలుసా అనే అంశ సందేశంలోండి ఎన్నో ఆత్మీయ విషయాలను, జీవిత సత్యాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఈ అంశ సందేశంలో భాగంగా ఎన్నో అద్భుతమైన విషయాలు మీకు తెలియజేయడం జరిగినది. మరి ఈ వారం దానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. మరి ఈ అంశ సందేశాలు పూర్తిగా మీరు వీక్షించాలనుకుంటే కనుక మా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ కూడా అవైలబుల్గా ఉంది. ప్రియమైన యవన స్నేహితులారా, వీక్షించాలనుకున్న వారు ఆ ప్లేలిస్ట్లో మొదటి నుండి ప్రతి విషయాన్ని మీరు తెలుసుకోగలరు. దేవుడు ఇటువంటి వారిని ఆశీర్వదిస్తారు. యవన కాలంలో ఇటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎవరిని దేవుడు ఆశీర్వదించారు దేవుని వాక్యంలో, ఎటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలో ఈ అంశ సందేశాల్లో, ఈ అంశంలో భాగంగా ఎన్నో విషయాలు లోతుగా మీకు తెలియజేయడం జరిగినది. కాబట్టి వీక్షించవలసిందిగా, వీక్షించడం ద్వారా దేవుడు కోరే ఆత్మీయ జీవితాన్ని మీ జీవితంలో కలిగి ఉండటం ద్వారా దేవుడు మీ కొరకై సిద్ధపరిచిన ఆశీర్వాదాలు మీ జీవితంలో మీరు పొందుకోగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన యవన స్నేహితులారా, ఈ అంశ సందేశాన్ని పూర్తిగా వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రియమైన యవన స్నేహితులారా, మరి ముఖ్యంగా విశ్వాసంతో నడిపింపబడుతున్న మా పరిచర్య కొరకు మీ అనేది నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన యవన స్నేహితులారా, మరీ దిన ఈ యవనస్తుడి కొడుకును ప్రారంభ ప్రాంతం మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకుని ప్రార్థనలో నాతో పాటు ఏకీభించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న యవనస్తుడి కొడుకుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరే మహిమ పొందండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. అద్భుతమైన విషయాలు వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు తెలుసుకునేలా సరైన రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకుని వారి జీవితాలు ఎటువంటి ఆత్మీయత కలిగి ఉండాలో అటువంటి ఆత్మీయ జీవితాన్ని వారి జీవితాలు కలిగి ఉండాలో మీరు కార్యం జరిగించండి. మరి ముఖ్యంగా ఈ యవనస్తుడి కొడుకుని వీక్షిస్తున్న ప్రతి యవన సహోదరుని, యవన సహోదరి మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ముగింపు ప్రార్థనలో మీరు తోడైన ముందుకు నడిపించండి. ఈ యవనస్తుడి గుడిక ప్రారంభం నుండి ముగింపు మీరు తోడైనమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెసిలేలు వచ్చి ఒక ఆత్మీయగీతాన్ని పాడతారు. తన ఆత్మీయగీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీభించి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచును, మృదులకు నిండు జీవముచును, హృదయములో నెమ్మదొచ్చును. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచును,
మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. ఘోరమైన వ్యాధులెన్నైనా, మార్పులేని వ్యసన పరులైనా, ఆర్థికముగా లోటులెన్నున్నా, ఆశలే నిరాశలే అయినా, ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల నొందెదవు. పరివర్తన చెందినచో పరలోకం చేరెదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. రాజువైనా యాజకుడవైనా, నిరుపేదవైనా, బ్రతుకు చెడి ఉన్నా, ఆశ్రయముగా గృహములెన్నున్నా, నిలువ నీడే నీకు లేకున్నా, శ్రీ యేసుని నామమున విశ్వాసము నీకున్నా, నీ స్థితి నేడేదైనా నిత్య జీవము పొందెదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. చక్కని ఆత్మీయగీతం ద్వారా ప్రభు నామాన్ని గణపరిచిన మా సహోదరుడు బెస్లేని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన మన స్నేహితులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోయినా మీకు ముందుగానే నేను తెలియజేసినట్లు యవనుడా నీ యవన జీవితం దేని కొరకు నీకు తెలుసా అనే అంశ సందేశంలోండి ఈ వారం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుని పోయినాం. ప్రియమైన మన స్నేహితులారా, మరి ఈ అంశ సందేశంలో భాగంగా ఎన్నో అద్భుతమైన విషయాలను, ఎన్నో లోతైన ఆత్మీయ విషయాలను, జీవిత సత్యాలను మనం తెలుసుకుంటూ రావడం జరిగినది. ఇందులో భాగంగా ప్రియమైన మన స్నేహితులారా, యెహోషువ యొక్క విశ్వాసాన్ని దేవుడు గొప్ప విశ్వాసంగా గుర్తించారంట. దేవుడు యెహోషువ యొక్క విశ్వాసాన్ని గొప్ప విశ్వాసంగా గుర్తించడానికి గల కారణం, యెహోషువ విశ్వాసంలో కలిగి ఉండవలసినవి కలిగి ఉన్నాడు, కలిగి ఉండకూడని వాటికి దూరంగా ఉన్నాడు. మరి మన విశ్వాసంలో మనం కలిగి ఉండవలసినవి ఏమిటి, మన విశ్వాసంలో మనం కలిగి ఉండకూడనివి ఏంటో గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. మరి ఈ అంశ సందేశంలో మరి ఈ విషయంలో విశ్వాసంలో కలిగి ఉండవలసినవి కలిగి ఉండకూడనివి వీటిలో భాగంగా ప్రియమైన మన స్నేహితులారా, గత కొన్ని వారాలుగా యోహాను సువార్త 20 నుండి 29 వరకు రాయబడిన సువార్త వాక్య వచనం నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన మన స్నేహితులారా, ఇందులో
మనం క్లియర్గా చూసుకుంటే కనుక క్లుప్తంగా కొన్ని విషయాలు ఈ సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. యోహాను సువార్త 20 నుండి 29 వరకు రాయబడిన ఈ వాక్య వచనాలు, సువార్త వాక్య వచనాల నుండి పునరుద్ధరణైన యేసుక్రీస్తు వారు తనను వెంబడించిన శిష్యుల్లో ఒకడైన తోమాతో ఏమని అంటూ ఉంటారంటే, అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండుమని చెప్పినట్లు అక్కడ మనం చూస్తుంటాం. ఎందుకు ఈ తోమాతో యేసుప్రభువు వారు, పునరుద్ధరణైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ విధంగా చెప్పారో మరి మనం తెలుసుకుంటూ రావడం జరుగుతున్నది ప్రియమైన స్నేహితులారా. అంతేకాకుండా పునరుద్ధరణైన యేసుక్రీస్తు వారు తన ప్రత్యక్షతను శిష్యులకు అనుగ్రహిస్తున్న సందర్భంలో శిష్యుల సమక్షంలో తోమాతో మాత్రమే ఏమని అన్నారంటే ప్రియమైన స్నేహితులారా, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని తోమాతో యేసుప్రభువు వారు అంటున్నారు. ఆ సమయంలో యేసుప్రభువు వారు కేవలం తోమాతోనే మాట అంటూ ఉన్నారు, మిగిలిన శిష్యులతో ఈ మాట అనట్లేదు. శిష్యుల సమక్షంలో తోమాతో యేసుప్రభువు వారి మాటను తెలియజేస్తున్నట్లు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, ఈ వాక్య వచనాల్లో రాయబడిన విషయాల నుండి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. ఈ విషయాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం ప్రియమైన అవన స్నేహితులారా. క్రీస్తుని దేవునిగా విశ్వసించిన క్రైస్తవ యవన స్నేహితులు, క్రీస్తు వాక్యాన్ని అంటే దేవుని వాక్యాన్ని అనుసరించే క్రైస్తవ యవన స్నేహితులైన మీరు మీ జీవితంలో అవిశ్వాసానికి చోటు ఇవ్వకూడదు, అవిశ్వాసులుగా ఉండకూడదు. విశ్వాసం అనేది మీలో ఉండాలి, విశ్వాసులుగా మీరు ఉండాలి. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా, ఆయన కార్యాలు ప్రత్యక్షంగా చూస్తూ, ఆయన కార్యాలని అనుభవిస్తూ కూడా ఆయనను బలంగా విశ్వసించని వారిగా మనం ఉండకూడదు. అంటే ఆయన కార్యాలు మన జీవితాల్లో చూస్తూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం. అనుభవించినా సరే ఇంకా విశ్వాసం లేని వారిగా, అవిశ్వాసులుగా ఉండకూడదనే విషయము ఈ వాక్య వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది. అంతేకాదు ప్రియమైన యవన స్నేహితులారా, మరికొంతమంది యవన స్నేహితులు వారి జీవితాల్లో ఎలాగుంటూ ఉంటారంటే, తోమా వలె ప్రగల్భాలు పలుకుతూ క్రీస్తుని దేవునిగా నమ్ముటకు క్రీస్తు నాకు కనబడాలి. తోమా అక్కడ ఏమంటున్నారండి, నేను చూస్తేనే కానీ నమ్ముతానని తోమా అంటూ ఉన్నాడంటే క్రీస్తు నాకు కనబడాలని చెప్పుచు చివరికి క్రీస్తుకి యేసుప్రభువు వారికే పరీక్ష పెట్టేవారిగా కొంతమంది క్రైస్తవ యవన స్నేహితులు, క్రైస్తవ యవన బిడ్డలు ఉంటూ ఉంటారు. ప్రియమైన యవన స్నేహితులారా, ఎందుకు యేసుక్రీస్తు వారికి పరీక్ష పెట్టడం ఏమిటి అనే ఆలోచన మనందరిలో కలుగుతుంటుంది. ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. గత కాలంలో ఒక క్రైస్తవ యవన సహోదరుడు మాతో మాట్లాడుతూ ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేశాడంటే, అతడు తన జీవితంలో తన భవిష్యత్తు గురించి పట్టించుకోవడం మానేశాడంట, తన లక్ష్యాలను పట్టించుకోవడం మానేశాడంట. మరి దేని మీద తను గురి పెట్టాడంటే, తను ఒక అమ్మాయిని ప్రేమించాడంట. ప్రియమైన యవన స్నేహితులారా, ఒక యవన సహోదరిని తను ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత ఆ యవన సహోదరి వారి కుటుంబం అంతా పేదరికంలో ఉండేవారు. వాళ్ళ పేదరికాన్ని చూసి సింపతి పడి, అంటే తను బాధపడి ఏం చేద్దాం అనుకున్నాడంటే, తన భవిష్యత్తు గురించి ఆలోచించగా, తన లక్ష్యాల గురించి ఆలోచించగా, తన కుటుంబం గురించి, తన తల్లిదండ్రుల గురించి ఆలోచించగా ఈ యవన సహోదరుడు ఏం చేశాడంటే, ఆ యవన సహోదరు అంటే తను ప్రేమించిన అమ్మాయి యొక్క జీవితం మీద గురిపెట్టాడు. లక్ష్యం, తన జీవితంలో కావాల్సిందన్నిటి గురించి అప్పులు చేసి తను చదువుకోవాలి, మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి తను ప్రేమించి తన జీవితం గురించి తన జీవితాన్ని మర్చిపోయాడు. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, ఏం జరిగిందంటే, అమ్మాయి బాగా చదువుకొని ఫారెన్లో వెళ్ళి చదువుకుంటుంది. అయితే ఫారెన్ వెళ్ళిన తర్వాత, విదేశాలకు వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి వేరొక వ్యక్తిని ప్రేమించింది. ప్రియమైన యవన స్నేహితులారా, ఇది అబ్బాయికి తెలియగానే, ఈ యవన సహోదరుడికి తెలియగానే మానసికంగా కృంగిపోయి ఇప్పుడు ఇటువంటి విధానాల్లో మారిపోయాడంటే, తను క్రైస్తవుడే కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారికి పరీక్ష పడుతున్నాడు. ఏమని పరీక్ష అంటే, ఆ అమ్మాయి నిజమైన ప్రేమ తెలుసుకోవాలి, నేను ఆ అమ్మాయిని అంతగా ప్రేమించానని తెలుసుకోవాలి, ఆ అమ్మాయి పవిత్రమైన ప్రేమను గ్రహించాలి. నేను ఆ అమ్మాయిని అంతగా ప్రేమించానో, ఆ అమ్మాయి కొరకు నా జీవితాన్ని ఎంతలా నేను వదులుకున్నాను, విడిచిపెట్టేశాను. ఆ అమ్మాయి నా ప్రేమను అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ అమ్మాయి నా ప్రేమను అర్థం చేసుకొని ఆ అమ్మాయి నా దగ్గరికి వస్తుందో అప్పుడే నేను నిన్ను పూర్తిగా విశ్వసిస్తానని చెప్పి యేసుప్రభువు వారికి పరీక్ష పెడుతున్నాడు. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి ప్రియమైన యవన స్నేహితులారా. తన జీవితంలో ఉన్న లక్ష్యాల్ని అన్నిటినీ విడిచిపెట్టాడు. ఆ అమ్మాయి మీద తన ఫోకస్ పెట్టాడు. సింపతితో ఆ అమ్మాయికి అన్నీ చేద్దాం అనుకున్నాడు. కానీ చివరికి ఆ అమ్మాయి తనని విడిచిపెట్టి వేరొక వ్యక్తిని ప్రేమిస్తుందనే విషయాన్ని తెలుసుకోగానే ఇప్పుడు యేసుప్రభువు వారికి పరీక్ష పెడుతున్నాడు. తన జీవితాన్ని సందర్భంలో మనం ఆలోచిస్తే కనుక తన భవిష్యత్తుని కోల్పోయాడు. తనకు జీవితంలో ఉన్న లక్ష్యాలను కోల్పోయాడు. తన తల్లిదండ్రులను అప్పులు పాలైపోయాడు కాబట్టి తన తల్లిదండ్రులు మానసికంగా కృంగిపోతున్నారు. మానసికంగా కృంగిపోవడం చూసి తన తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతున్నారు. అంటే తన జీవిత పరిస్థితులన్నీ మారిపోయాయి. అయినప్పటికీ ఇప్పుడు ఏమంటున్నాడంటే, యేసుప్రభువు వారికే పరీక్ష పెడుతున్నాడు. తన నిజమైన ప్రేమను తెలుసుకొని, పవిత్రమైన ప్రేమను తెలుసుకొని నా దగ్గరికి వస్తే, మరలా నాతో పాటు ఆమె ఉంటేనే నేను సంపూర్ణంగా విశ్వసిస్తానని చెప్పి యేసుప్రభువు వారికే పరీక్ష పెడుతున్నాడండి. ఎంత దౌర్భాగ్యకరమైన
మనుషులు ఈ దినాల్లో మనకు కనబడుతున్నారు. ఈ విషయాల ద్వారా మనకు అర్థమవుతుంటుంది. చూసారా ప్రియమైన అవన స్నేహితులారా, యేసుక్రీస్తుకే పరీక్షలు పెట్టే వెధవలు, యేసుక్రీస్తుకే పరీక్షలు పెట్టే దిక్కుమాల భ్రష్టులు కొంతమంది క్రైస్తవ యవన బిడ్డలు ఈ దినాల్లో మనకు కనబడుతూ ఉన్నారు. వారు ఎలా ఉంటూ ఉంటారంటే బయటికి మేమే ఖచ్చితమైన క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉంటారు. మేము దేవుణ్ణి ఖచ్చితంగా ఆరాధించేవారమని, దేవుణ్ణి ఖచ్చితంగా వెంబడించేవారమని, దేవుని వాక్యాన్ని ఇలా ధ్యానించాం, దేవుని వాక్యాన్ని ఎన్నిసార్లు పూర్తి చేశామని బయట చెప్పుకుంటూ ఉంటారు. కానీ లోపల తోమా వలె అవిశ్వాసపు పరీక్షలు, ఆయన చేసే కార్యాలు వారి జీవితాలు అనుభవిస్తూ కూడా ప్రియమైన అవన స్నేహితులారా వారు ఎలా ఉంటూ ఉంటారంటే అవిశ్వాసులుగా ఉంటూ ఉంటారు. ఇటువంటి దేవునికే పరీక్ష పెట్టేవారుగా చాలామంది మారిపోతూ ఉంటారు ప్రియమైన అవన స్నేహితులారా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఇలా యేసుక్రీస్తు వారికే పరీక్షలు పెట్టేవారి గురించి అపోస్తులైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసి తెలియజేస్తున్నట్లు ఎఫెసీలకు రాసిన పత్రిక 4:18-19 వచనాల్లో మనకు కనబడుతుందండి. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలోండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకునిచున్నారు. వారి సిగ్గులేని వారి నుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వంకు అప్పగించుకున్నారని అక్కడ అపోస్తులైన పౌలు గారు రాసి తెలియజేస్తున్నారండి. అయితే ఇంతకీ ఇక్కడ ఈ వారు అనే పదాన్ని అపోస్తులైన పౌలు గారు వాడుతున్నారు. ఎవరి గురించి అనే విషయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:17 వచనంలో మనకు కనబడుతుంటుంది. ప్రియమైన అవన స్నేహితులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, విశ్వసించని వాడు, రక్షణ లేని వాడు, క్రీస్తు ఎవరో తెలియని వాడు, ఎరుగక తెలియక చేయవారు చేసే పనులు ఈ దినాల్లో ప్రియమైన అవన స్నేహితులారా క్రీస్తును విశ్వసించిన వారు కూడా చేస్తూ ఉన్నారు. వారు ఎలా ఉంటూ ఉంటారంటే, క్రీస్తును విశ్వసించిన వారు క్రీస్తును విశ్వసిస్తారు, ఆయన ఎవరో తెలుసుకొని వారి జీవితాల రక్షణ పొందుకుంటారు, ఆయనను గూర్చి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, సువార్త తెలియజేస్తూ ఉంటారు, ఆయన సువార్త పరిచర్యలో పాల్గొంటూ ఉంటారు. అంతేకాకుండా బైబిల్ మేము ఎన్నిసార్లు పూర్తి చేసాం, బైబిల్ ఎంతగా మేము ధ్యానం చేసాం, బైబిల్ మాకు లోతుగా తెలుసు అని చెప్పి అందరికీ చెప్పుకుంటూ ఉంటారు. కానీ ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని వాక్యం నీవు ఎలా ఉండాలనే విషయం తెలియజేస్తుందా, తెలియజేయట్లేదంటే దేవుని వాక్యం తెలియజేస్తున్నప్పటికీ అవిశ్వాసులు చేసే క్రియలే విశ్వాసులుగా ఉన్న మీరు కూడా చేస్తున్నారంటే మీరు విశ్వాస భ్రష్టులే ప్రియమైన అవన స్నేహితులారా. అంటే అవిశ్వాసులు చేసే పనులు ఈ దినాల్లో క్రైస్తవులు ఉన్న విశ్వాసులుగా ఉన్నవారు కూడా చేస్తూ ఉన్నారు. నీ విశ్వాసిగా ఉంటూనే అవిశ్వాసులు చేసే పనులు, అవిశ్వాసులు చేసే వారు ఎరుగక చేస్తూ ఉన్నారు, తెలియక చేస్తూ ఉన్నారు. ఆ పనులు నీ విశ్వాసిగా ఉండి చేస్తున్నావా, నీవు విశ్వాస భ్రష్టుడివే. నీలో విశ్వాసం అనేది లేదు, నీలో కూడా అవిశ్వాసమైనది ఉన్నదనే విషయాన్ని తప్పక నీవు గ్రహించాలి. ప్రియమైన అవన స్నేహితులారా, తెలియక చేయువారు తెలియక చేసిన పనులు తెలిసి చేసిన వారు, అంటే తెలియక చేసిన వారు అంటే వారికి తెలియదు కాబట్టి చేస్తున్నారు, తెలిసి కూడా నువ్వు చేస్తున్నావు అంటే నీకు వారికి మధ్య ఇంకా డిఫరెన్స్ ఏముంది? ఏం డిఫరెన్స్ లేదు. నువ్వు వారితో సమానమైన విషయాన్ని నువ్వు తప్పక గ్రహించాలి. కనుక అవిశ్వాసుల పనులు మనం చేయకుండా విశ్వాసులుగా దేవుని వాక్యంలో ఎంతో విశ్వాసం కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. వారు ఎటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నారో అటువంటి ఆత్మీయ జీవితాన్ని మన జీవితంలో మనం కలిగి ఉందాం, విశ్వాసులుగా ఉందాం, విశ్వాసం కలిగి ఉందాం ప్రియమైన అవన స్నేహితులారా. అంతేకాదు క్రీస్తు కార్యాలు మన జీవితాలు అనుభవించు కూడా క్రీస్తుకు ప్రియమైన అవన స్నేహితులారా మన జీవితాల్లో క్రీస్తు కార్యాలు అనుభవిస్తూ కూడా క్రీస్తుకు మనం చేసే బుద్ధి తక్కువ పనులను బట్టి, అవివేకపు పనులను బట్టి, అజ్ఞానపు పనులను బట్టి పరీక్షలు పెట్టి శోధించే వారంగా మనం ఉండక సేవకులను శోధించే వారంగా మన జీవితాల్లో మనం ఉండకూడదు. అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే విశ్వాసులే క్రైస్తవ కుటుంబంలో ఉన్నవారే కానీ అవిశ్వాసులుగా మారిపోయి వారు చేసే బుద్ధి లేని పనులను బట్టి, అజ్ఞానపు పనులను బట్టి ఇప్పుడు యేసుప్రభు వారికి పరీక్షలు పెడతారంట, సేవకులను శోధిస్తూ ఉంటారు. సేవకుల దగ్గర వారు ఈ విధంగా మాట్లాడుతూ దేవుడు ఎక్కడ ఉన్నారని చెప్పి సేవకులను శోధిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన అవన స్నేహితులారా, ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని, ఇటువంటి జీవితాన్ని దేవుడు మన నుండి కోరట్లేదు. దేవుడు మన నుండి కోరేది ఏంటంటే పూర్తి విశ్వాస జీవితం. ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలి. అవిశ్వాసులు చేసే పనులకు మనం దూరంగా ఉంటూ విశ్వాస భ్రష్టులుగా మారిపోకుండా దేవుని యందు పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన యందు పూర్తి విశ్వాసం కలిగి మన జీవితాల ముందుకు వెళ్ళాలనే జీవితాన్ని దేవుడు మన నుండి కోరుతూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తదుపరి దేవుడు తన ప్రత్యక్షతని ఎక్కడెక్కడ ఎవరికి అనుగ్రహించారో ఈ సందర్భంలో కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. మొదటిగా మనం చూసుకుంటే కనుక పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసు ప్రభువారు మగ్దలేని మరియకు కనబడినట్లు ప్రియమైన అవన స్నేహితులారా మార్కు సువార్త 16:9 మనం చూడగలం. ఈ మొదటి ప్రత్యక్షత ఎక్కడ జరిగిందంటే సమాధి నొద్దనే జరిగింది.
సమాధి నొదనే జరిగింది. మత్తయి సువార్త 27 అధ్యాయం 61 వచనంలో, యోహాను సువార్త 20 అధ్యాయం 11 నుండి 18 వరకు రాయబడిన వాక్య వచనాలు ఈ విషయాలు మనకు కనబడుతుంటే ప్రియమైన స్నేహితులారా, ఈ పునరుద్ధాన మొదటి ప్రత్యక్షత ఆనాటి వారి యొక్క విశ్వాసాన్ని, అంటే మగ్దలేను మరియ యొక్క విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, ఎంఐ మార్గంలో ఇద్దరితో ఆయన పునరుద్ధాన మహిమా శరీరంతోనే మాట్లాడినట్లు లూకాసు వార్త 24 అధ్యాయం 13 నుండి 32 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనకు కనబడుతుంటుందండి. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, శిష్యులకు తన పునరుద్ధాన ప్రత్యక్షతను, వారందరూ ఒక ఇంటిలో భయముతో ఉన్నప్పుడు ప్రియమైన స్నేహితులారా, తన పునరుద్ధాన ప్రత్యక్షతను వారికి అనుగ్రహించిన సందర్భంలో వారికి సమాధానాన్ని అనుగ్రహిస్తూ వారిలో ఉన్న భయాన్ని, దిగులను దూరపరిచి ప్రియమైన స్నేహితులారా, ఆయన చెప్పినట్లే 3వ దినమున తిరిగి లేచున్నాననే విషయాన్ని వారికి తన పునరుద్ధాన ప్రత్యక్షత ద్వారా తెలియజేసినట్లు యోహాను సువార్త 20 అధ్యాయం 19 నుండి 23 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనకు కనబడుతుందండి. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, మరలా శిష్యులకు, అంతేకాకుండా తోమాకు తన పునరుద్ధాన ప్రత్యక్షతను అనుగ్రహించినట్లు యోహాను సువార్త 20 అధ్యాయం 24 నుండి 29 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనకు కనబడుతుందండి. అదేవిధంగా తిబేరియా సముద్ర తీరమున తన పునరుద్ధాన ప్రత్యక్షతను తన శిష్యులకు అనుగ్రహించినట్లు మరలా యోహాను సువార్త 21 అధ్యాయంలో మనకు కనబడుతుంది. ప్రియమైన స్నేహితులారా, ఈ విధంగా ఈ విషయాలన్నీ సందర్భంలో మీకు తెలియజేయడానికి గల కారణం ఏమిటంటే ప్రియమైన స్నేహితులారా, పునరుద్ధానులైన క్రీస్తుకి ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో ఆయనకు తెలుసు. ఎవరు భయాందోళనలో ఉన్నారు, ఎవరు దిగుల్లో ఉన్నారు, ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆయనకు తెలుసు. కాబట్టి తనను వెంబడించిన వారు తనను గురించి బలంగా ప్రకటించాలి. దేవుని గురించిన విషయాలు సువార్త అందరికీ బలంగా ప్రకటించాలంటే ప్రభు తన పునరుద్ధాన ప్రత్యక్షతను, మహిమా దేహంతో కూడిన ప్రత్యక్షతను ప్రియమైన స్నేహితులారా వారందరికీ చూపించాలి, వారికి తెలియజేయాలి. గనుకనే ప్రియమైన స్నేహితులారా, ఇందులో భాగంగా తన దైవ విధానంలో ప్రేమించిన వారికి ప్రియమైన స్నేహితులారా, తన దైవ విధానంలో ప్రేమించిన వారికి అంటే తన శిష్యులకు తన ప్రత్యక్షతను అనుగ్రహించి, శరీరంలో ఉన్నప్పుడు నేను మీ బోధకుడను, ఇప్పుడు నేను మీ దేవుడిని అనే విషయాన్ని, అనే సత్యాన్ని వారందరికీ తెలియజేస్తూ ప్రియమైన స్నేహితులారా, ఆయనలోని దైవత్వాన్ని సంపూర్ణంగా విశ్వసించేటట్లు తన పునరుద్ధాన ప్రత్యక్షతను దేవుడు వారికి అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వారిలో ఉన్న భయము పోయింది, వారిలో ఉన్న సందేహాలు పోయే, వారిలో ఉన్న అనుమానాలు పోయే ప్రియమైన స్నేహితులారా, వారిలో ఉన్న భయాన్ని దేవుడు దూరపరిచారు. లేఖనాల నెరవేర్పులను వారికి తెలియజేశారు. ఎవరు చేయవలసిన పని దేవుడు వారికి అప్పగించారు. వారి విశ్వాసాన్ని బలంగా, దృఢంగా బలపరిచారు, వారి విశ్వాసాన్ని స్థిరపరిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని యొక్క పునరుద్ధాన ప్రత్యక్షత ద్వారా ఇప్పుడు శిష్యుల్లో ఉన్న భయం పోయింది, శిష్యుల్లో ఒక ధైర్యం వచ్చింది. ఆయన నిజమైన దేవుడని పూర్తిగా విశ్వాసం వారిలో కలిగింది. ఇప్పుడు వారు దేవుని గురించిన సువార్తను బలంగా ప్రకటించగలరు, దేనికి వారు భయపడరు. లేఖనాల విషయాలన్నింటినీ దేవుడు పూర్తిగా వారికి తెలియజేశారు. వారిని ఇంకా పూర్తిగా విశ్వాసంలో బలపరిచినట్లు ఆ పునరుద్ధాన ప్రత్యక్షత ద్వారా మనకు అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, ఇవన్నీ కాకుండా దేవుడు ఆయన శిష్యులకి ఏం ఇచ్చారంటే రకరకాల వాగ్దానాలు దేవుడు వారికి ఇచ్చారు. అంతేకాదు యెరూషలేము ప్రాకారం బయట తన పునరుద్ధాన ప్రత్యక్షతను వారికి అనుగ్రహించారు. యెరూషలేములో కూడా తన పునరుద్ధాన ప్రత్యక్షతను దేవుడు వారికి అనుగ్రహించారు. గలిలయ సముద్ర తీర ప్రాంతంలో ఆయన ప్రత్యక్షతను దేవుడు శిష్యులకు అనుగ్రహించారు. ఈ విషయాలన్నీ ప్రియమైన స్నేహితులారా మార్కు సువార్త 16 అధ్యాయం 9 వచనం ద్వారా, యోహాను సువార్త 20 అధ్యాయం 11 నుండి 18 వరకు రాయబడిన వాక్యవచనాల ద్వారా, లూకా సువార్త 24 అధ్యాయం 13 నుండి 22 వరకు రాయబడిన వాక్యవచనాల ద్వారా, మత్తయి సువార్త 28 అధ్యాయం 7 వచనంలో, అంతేకాకుండా యోహాను సువార్త 20 అధ్యాయం 19 నుండి 29 వరకు రాయబడిన వాక్యవచనాల్లో, యోహాను సువార్త 21 అధ్యాయం 1 నుండి 14 వరకు రాయబడిన వాక్యవచనాల్లో, చివరగా యోహాను సువార్త 21 అధ్యాయం 15 నుండి 23 వరకు రాయబడిన వాక్యవచనాల్లో దేవుని యొక్క పునరుద్ధాన ప్రత్యక్షత గురించి మనకు కనబడుతుంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, అపోస్తలుల కార్యంలో 1 అధ్యాయం 3వ వచనంలో మనం చూసుకుంటే గనుక, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించు అనేక ప్రమాణములను, మూల భాషలో రుజువులను చూపి వారికి తను సజీవునిగా కనపరుచుకున్నాను అక్కడ మనకు కనబడుతుంది. అంతేకాకుండా వారు చూచుచుండగా ప్రియమైన స్నేహితులారా, పరమునకు పునరుద్ధానైన క్రీస్తు ఆరోహణమైనట్లు అపోస్తలుల కార్యంలో 1 అధ్యాయం 9 నుండి 11 వరకు రాయబడిన వాక్యవచనాల్లో కనబడుతుంది. ప్రియమైన స్నేహితులారా, ఈ విషయాలు ఇంత వివరంగా మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే, ఎవరైతే ప్రియమైన స్నేహితులారా ఈ జరిగిన ఈ సంఘటనలు నమ్ముతారో వారు ధన్యులు. ఎవరైతే జరిగిన ఈ సంఘటనని నమ్మి విశ్వసిస్తారో వారు ధన్యులు. వారు పునరుద్ధాననే క్రీస్తు మహాకార్యాలు వారి జీవితాల్లో వారు అనుభవించగలరు ప్రియమైన స్నేహితులారా. గనుక బైబిల్లోని రాయబడిన విషయాలు మనం చదివి
వినుట ద్వారా విశ్వసించు వారే ప్రియమైన మన స్నేహితులారా చూడక నమ్మిన వారు, చూడక క్రీస్తుని నమ్మిన వారే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన మన స్నేహితులారా మనం అవన్నీ చూడలేదు, కానీ దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం కాబట్టి మనం ధన్యులం. దాన్ని నమ్మి విశ్వసించిన వారు ఎటువంటి దీవెనల ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుండి పొందుకుంటారంటే వారు ధన్యులు. కాబట్టి దేవుని మహాకార్యాలు వారి జీవితాల్లో చూస్తారు. అంతేకాకుండా వీరి జీవితాలు ఏ విధంగా ఆశీర్వదించబడతాయి అంటే కీర్తనల గ్రంథం 1వ కీర్తన 2-3 చరణాలు మనం చూసుకుంటే కనుక ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె వారి జీవితాలు నిత్య ఆశీర్వాదకరంగా ఉంటాయి. నిత్య ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుండి వారు పొందుకుంటారు. ఎందుకంటే వారు చూడక దేవుని నమ్ముతున్నారు, విశ్వసిస్తూ ఉన్నారు. చూడక దేవుని నమ్మి విశ్వసిస్తున్నారు కాబట్టి వారి జీవితాలు నిత్య ఆశీర్వాదాలు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె వారి జీవితాలు నిత్య ఆశీర్వాదకరంగా దేవుడు వారి జీవితాన్ని ముందుకు నడిపిస్తారండి. వారు చేయనిదంతయు దేవుడు సఫలపరచునని అక్కడ మనకు కనబడుతుంది. ఇది కూడా ఒక గొప్ప భాగ్యం. ఎందుకంటే చాలామంది చాలా పనులు ప్రారంభిస్తూ ఉంటారు, కానీ దానిలో సఫలత అనేది వారి జీవితాలు అనుభవించారు. కానీ ఇక్కడ కనబడుతుంది ఎవరైతే దేవుణ్ణి విశ్వసించి వారు చూడక క్రీస్తుని నమ్మువారిగా ఉంటారో ప్రియమైన మన స్నేహితులారా వారు చేయనిదంతయు దేవుడు సఫలపరుస్తారు. నువ్వు ప్రారంభించే ప్రతి దాన్ని దేవుడు సఫలపరుస్తారు, దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. అంతేకాకుండా మరి ఒక ధన్యత ఇంకా మనకి ఎక్కడ కనబడుతుందంటే ఇర్మియా గ్రంథం 17:7 మనం చూడగలం. వారు దేవునిచే స్థిరపరచబడతారు, మానసిక ధైర్యాన్ని దేవుని వల్ల పొందుకుంటారు, నిత్యము సంతోషము సమాధాన స్థితితో ఉంటారు. ఇది కూడా దేవుని వలన కలిగే ఒక గొప్ప భాగ్యం. స్థిరపరచబడతారు, అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా మానసిక ధైర్యాన్ని దేవుని వలన వారి జీవితాలు పొందుకుంటారు. అంతేకాకుండా నిత్యము సంతోషం వారి జీవితాలు ఉంటుంది, సమాధాన స్థితితో దేవుడు వారి జీవితాల ముందుకు నడిపిస్తారు. ప్రియమైన స్నేహితులారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన స్నేహితులారా మన విశ్వాసం ఎలా ఉన్నది, మన విశ్వాసం ఎలా ఉన్నదో మనల్ని మనం పరీక్షించుకుందాం. మన విశ్వాసం సన్మానించబడే విశ్వాసంగా ఉందా, దేవుని కనుసనల్లో ఉండే విశ్వాసంగా మన జీవితం ఉందా, అంతేకాకుండా దేవుని ద్వారా దీవెనలు పొందే విశ్వాసంగా మన విశ్వాసం ఉందా, దేవుని ద్వారా మెచ్చుకొనబడే విశ్వాసంగా మన విశ్వాసం ఉందా? లేకపోతే ప్రియమైన స్నేహితులారా సండే స్కూల్ కాలం నుండి దేవుని వాక్యాన్ని వింటూ ఈ సమయంలో అవిశ్వాసగా నీవు మారిపోయావా? అవిశ్వాసపు జీవితానికి నీ జీవితంలో చోటిచ్చావా? అంతేకాకుండా దేవుడు అనే మాటలు లేకుండా, దేవుని దయ అనే మాటలు లేకుండా, దేవుని కృప అనే మాటలు లేకుండా స్నేహితుడి యొక్క సహాయము, అంతేకాకుండా మా బంధువుల ప్రోత్సాహం, వారి యొక్క సహాయము, అంతేకాకుండా నా జ్ఞానము, నా పట్టుదల, నా బలము, అంతేకాకుండా నాకున్న బలమైన సపోర్ట్, దీనివల్ల నా జీవితం ఎలాగుందనే ఆలోచనలో నీవు ఉన్నావా? అటువంటి పరిస్థితులకు నీ జీవితంలో నీ చోటిచ్చావా? ప్రియమైన స్నేహితులారా ఒకవేళ నీ జీవితం ఈ విధంగా ఉంటే కనుక నీవు దేవుని యేడల విశ్వాసిగా లేవని దీని అర్థం. ప్రియమైన స్నేహితులారా నీ విశ్వాసం ఎలా ఉండాలంటే ఇక దేవుని మీదే పూర్తి గురి. నీ జీవితంలో ఏ కార్యాన్ని నీవు అనుభవించినా, ఏ కార్యాన్ని నీ జీవితంలో నీవు చూసినా, ఎటువంటి ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నీవు పొందుకున్నావా, ఎంత గౌరవాన్ని నీ జీవితంలో పొందుకున్నావా, ఇదంతా దేవుని వల్లనే. దేవుడు నీకు ఇచ్చిన గౌరవం, దేవుని ద్వారా నీవు పొందుకున్న ఆశీర్వాదం అని చెప్పి నీవు గుర్తించగలిగితే నీ యొక్క విశ్వాసాన్ని గొప్ప విశ్వాసంగా గుర్తించి నీ జీవితంలో బహు గొప్ప ఆశీర్వాదాలు దయచేసి ముందుకు నడిపిస్తారండి. ఒకవేళ ఈ విధంగా కాకుండా అంతా నా ద్వారే, అంతా నేను చేసుకుందే, అంతా నా బలమే, నా జ్ఞానమైన ఆలోచనలు ఉన్నావా? దేవుడు నీ నుండి ఇటువంటి జీవితాన్ని కోరట్లేదు. కాబట్టి ఈ దినమే అటువంటి జీవితానికి అటువంటి ఆలోచనల్ని నీ జీవితం నుండి నీవు దూరపరిచి దానికి నీవు దూరంగా ఉంటూ దేవుని యందు పూర్తి విశ్వాసం కలిగి జీవిస్తే కనుక దేవుడు నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఎటువంటి విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉన్నామో ఈ సమయంలో మనం పరీక్షించుకుందాం. అవిశ్వాసులుగా ఉన్నావా? ఇంకా అవిశ్వాసం నుండి పూర్తిగా బయటపడి మరలా దేవునిలో పూర్తి విశ్వాసంలోకి వచ్చి ఆత్మీయతను నీ జీవితాన్ని నువ్వు అలవర్చుకుంటే దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలో నేను పొందుకోగలవు. దేవునికి దగ్గరగా నువ్వు రాగలవు. దేవునికి నువ్వు దగ్గరగా ఉంటే కనుక దేవుడు దేవుడు తన కృపను, తన కాపుదలను అన్ని అనుగ్రహించి నీ జీవితాన్ని నేను ముందుకు నడిపిస్తారు. ప్రియమైన స్నేహితులారా వచ్చేవారం ప్రియమైన స్నేహితులారా ఇదే అంశ సందేశంలో భాగంగా క్రీస్తు చేసిన కార్యాలు చూడకుండానే విని అసాధ్యమైన కార్యాల విషయమై క్రీస్తునొద్దకు వచ్చిన వారిని గూర్చి ఈ అంశ సందేశంలో కొనసాగింపుగా వచ్చే వారం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా ఈ యవనస్తుడి గుడికి ముగింపు ప్రాంతం మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం
చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి విశ్వాసం గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు మేము ధ్యానం చేసుకోవడానికి కృపను కాపుదలను అనుగ్రహించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు నీ యందు పూర్తి విశ్వాసం కలిగి, సంపూర్ణ విశ్వాసం నీ యందు కలిగి జీవించాలని మీరు కార్యం జరిగించండి. నీ యందు విశ్వాసం కలిగి జీవించడం ద్వారా ఇటువంటి ఆశీర్వాద స్థితి వారి జీవితాల్లో పొందుకుంటారో ఈ దినాన్ని ఈ వాక్యం ద్వారా అందరితో మాట్లాడిన దేవా, అటువంటి ఆశీర్వాదాలకు వారి దగ్గర అవ్వాలంటే నీ యందు విశ్వాసం కలిగి ఉండాలి. కాబట్టి పూర్తి విశ్వాసం వారి జీవితంలో కలిగి ఉండాలి మీరు సాయం చేయండి. ఎవరు అవిశ్వాసానికి వారి జీవితంలో చోటేయక నీకు పరీక్ష పెట్టేవారుగా, సేవకులకు పరీక్ష పెట్టేవారుగా వారి ఆత్మీయత దిగజారిపోకుండా వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ, ఆత్మీయతను కాపాడుకుంటూ సరైన రీతిలో వారి జీవితాల ముందుకు వెళ్తూ నీ ద్వారా ఆశీర్వాదాలు వారి జీవితంలో వారు పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. సరైన రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకునేలా మీరు కార్యం జరిగించండి. యవనస్తుడు కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.